గుడ్ ఈవినింగ్ అండి. సో యాక్చువల్లీ ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ లిటిల్ డిసప్పాయింట్మెంట్ ఫర్ మీ టుడే. అంటే చాలామంది రాలేకపోయినారు, ఎందుకో తెలీదు. మేబీ రేపు ఎల్లుండి హాలిడేస్ అవటం వల్ల. యాక్చువల్గా దీన్ని దీన్ని రంజాన్ రోజు ప్లాన్ చేసుకున్నాం మేము. అసలు ఫస్ట్ అనుకున్నప్పుడు రంజాన్ రోజు ప్లాన్ చేసుకున్నాము, కానీ రంజాన్ అంటే ఫెస్టివల్, ఆ రోజు ఎట్లా వస్తారు అన్నది ఒక చిన్న డౌట్ ఉంది. 30వ తారీఖు అంటే రేపు పెడదాం అనుకున్నాము. రేపేమో అసలు సుందరయ్య విజ్ఞాన కేంద్రమే మొత్తం సెలవు ఉంది. సో తప్పలేదు, ఇవాళ ఈవినింగ్ పెట్టడం తప్పలేదు. ఎందుకంటే ముఖ్యంగా నేను నా జాబ్ కారణంగా నేను హైదరాబాద్లో ఉండకపోవటం, ప్రతిసారి మా ఊరు నుంచి ఇక్కడికి రావటం, వచ్చినప్పుడల్లా ఒక సీఎల్ అయిపోతుంది. మాకేమో ఏడాదికి ఉండేది 8 సీఎల్స్. 8 సీఎల్స్లో ఆల్రెడీ ఈ సంవత్సరం ఈ 3వ నెల అవ్వకుండానే 4 సీఎల్స్ వాడేశాను. సో ఇవాళ రేపు యాక్చువల్గా పెడితే రేపు నాకు సీఎల్ పెట్టాల్సిన అవసరం ఉండదు అని చెప్పి రేపు ప్లాన్ చేసుకుంటే రేపు పొద్దున ఇది సెలవు ఉంది. సో ఇవాళ రావడానికి మళ్ళీ ఇవాళ కూడా నేను సీఎల్ అప్లై చేసి వచ్చాను. బట్ సో చాలామందికి రేపు ఎల్లుండ కంటిన్యూస్ హాలిడేస్ అవ్వటం వల్ల ఏంటో అసలు ముఖ్యంగా ఎప్పటి నుంచో అటెండ్ అవ్వాలి అని కోరుకున్న వాళ్ళే అటెండ్ అవ్వలేకపోయారు. బట్ ఎనీవే, రికార్డ్ అవ్వాల్సినటువంటి ప్రోగ్రామ్ రికార్డ్ అవుతుంది, మాట్లాడవలసిన వాళ్ళ మాటలన్నీ రికార్డ్ అయ్యాయి. అవి రేపు ఎలాగూ సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. సో నేను కూడా ఎక్కువ టైం తీసుకోను, త్వరగానే ముగించేస్తాను. జనరల్గా నాకు స్పీచెస్ ఎప్పుడు ఏదో అప్పటికప్పుడు మాట్లాడేటివే రాసుకోవడం నాకు తెలియదు. కానీ బాబాసాహెబ్ గురించి, ఆయన రాసినటువంటి పుస్తకం గురించి మాట్లాడాల్సినప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి కాబట్టి కొంచెం జస్ట్ బుల్లెట్ పాయింట్స్లా రాసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ పుస్తకం తెచ్చినటువంటి ఎన్నెలపెట్ట పబ్లికేషన్స్ శేషు యాక్చువల్గా వాడి కమ్యూనిజం పట్ల చాలా ప్రేమ ఉన్నటువంటి మనిషి. శేషు ఇంట్లో కూడా మనకి ఎటు చూసినా వీ కెన్ సీ కమ్యూనిజం క్లియర్లీ. కానీ శేషుకి ఒక అద్భుతం జరగాలి కదా ఎప్పుడైనా. వాడి జీవితంలో ఒక అద్భుతం జరిగింది. ఏదో ఒక టైంలో అంబేద్కర్ని చదివాడు. అంబేద్కర్ ఎలాంటి అంటే నేను అంబేద్కర్ గురించి ఇప్పటిదాకా అందరికీ ఉన్నాయి కదండి, నా ఫీలింగ్స్ చెప్తాను. నేను అంబేద్కర్ చదివాను. ఒకసారి అంబేద్కర్ గారిని చదివిన తర్వాత అర్థం చేసుకుని చదివితే ఆ ప్రొఫౌండ్ ఆ నాలెడ్జ్కి ఫిదా అయిపోతామండి. అండ్ ఆయన గిరిలోంచి బయటికి వెళ్ళలేం. సో ఎప్పటి నుంచో శేషుకి ఉంది అంబేద్కర్ని మళ్ళా జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఇంటెన్షనల్గానో న్యాచురల్గానో ఎలా జరిగిందో తెలియదు, అంబేద్కర్ రచనలు సొసైటీలో అట్టడుగునుండిపోయాయి. ప్రతి రచన ఎప్పుడో 1930లో రాసినటువంటి చలం పుస్తకాలు ఇంకా చదువుతున్నారు, మహాప్రస్థానం ఇంకా చదువుతున్నారు, మరో ప్రస్థానం ఇంకా చదువుతున్నారు, పదే పదే రికమెండ్ చేయబడుతున్నాయి. ఏ పుస్తకాల షాపుల్లోకి వెళ్ళినా చక్కగా ఇంకా వాళ్ళు కనబడుతున్నారు. అసలు ఇంతకన్నా ఎక్కువ స్టఫ్ ఉన్నటువంటి అంబేద్కర్ గారి పుస్తకాలు అలా 14 వాల్యూమ్స్గా అవైలబుల్గా ఉన్న, నిజానికి వాటిని పుస్తకాలుగా కొనుక్కొని చదవాల్సిన పని లేదు. గవర్నమెంట్ వెబ్సైట్లో 14 వాల్యూమ్స్ పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ స్టిల్ ఎవరు చదవట్లేదు. ఇంటెన్షనల్గా చదవట్లేదా ఏమో తెలీదు. అర్థం కాదు. అంబేద్కర్ చాలా కాంప్లెక్స్ లాంగ్వేజ్ రాశారు, అర్థం కాదు అని నెమ్మదిగా అందరి మెదళ్ళలోకి చూపించారు. సో చదువుదామన్న ధైర్యం కూడా చాలా మంది చేయట్లేదు, అర్థం కాదేమో అని చెప్పి. నిజానికి తెలుగు కూడా అంతే కాంప్లెక్స్గా ఉంటుందండి. నేను ఇక్కడ వాళ్ళు ఎంత బాగా అంటే అనువాదం ఎంత బాగా చేశారంటే, అర్థం కాకపోవడం ఏమో కానీ ఎక్కడ అంబేద్కర్ గారు రాసిన దాన్ని ఒక పొల్లు కూడా వాళ్ళు మార్చలేదు, ఎగ్జాక్ట్గా రాశారు. ఎగ్జాక్ట్గా ఆయన కాంప్లెక్సిటీ లెవెల్కి తూగే తెలుగు భాష వాడి రాశారు. సో నిజానికి పాత వాళ్ళకి 1960s 1970sలో చదువుకున్న వాళ్ళకి ఏమన్నా అర్థమయ్యే అవకాశం ఉంటుందేమో కానీ మా తరం వాళ్ళకి 90s 80sలో స్కూలింగ్లో ఉన్న వాళ్ళకి ఎవరికి కొంచెం కష్టమేనండి తెలుగు, అది గ్రిప్ ఉంటుంది. సో సంవత్సరంన్నర క్రితం శేషు నన్ను ఫస్ట్ వీటిని వీడియోస్గా తీసుకెళ్దాము అంబేద్కర్ గారిని, చెప్తే వింటారు కదా చదివే ఓపిక లేని వాళ్ళు అన్నప్పుడు వీడియోస్ స్టార్ట్ చేశాం.
సేమ్ ఈ 2 టాపిక్సే నేను వీడియోస్ చేసి యూట్యూబ్లో పెట్టానండి. యాక్చువల్లీ ఆ రెండింటికన్నా ముందు నా అన్వేషణ అనే ఛానల్కి సంబంధించినటువంటి రిజర్వేషన్ గురించి ఏదో ఒక వీడియో చేస్తే దానికి కౌంటర్గా నేను వీడియో చేశాను. దానికి బీభత్సంగా వ్యూస్ వచ్చినాయి. ఆ తర్వాత చేసినటువంటి ఈ టాపిక్స్కి పెద్దగా వ్యూస్ రాలేదు. సో అది కూడా మళ్ళీ డిసప్పాయింట్మెంట్. అంటే ఓకే మనం చేస్తున్నాం కానీ చూడట్లేదు, చూసేవాళ్ళు కూడా ఉన్నారు కానీ ఊహించిన రెస్పాన్స్ కాదు అది. సో మళ్ళీ అది అలా మరుగున పడిపోయింది. రీసెంట్గా లైఫ్ ఎట్ ద రేట్ ఆఫ్ బుట్టాయిగూడెం పుస్తకానికి పనులు జరుగుతున్నటువంటి టైంలో శేషు మళ్ళీ ఒకసారి నాతో అన్నాడు, నువ్వు మళ్ళీ ఎందుకు కుల నిర్మూలనని రీట్రాన్స్లేట్ చేయకూడదు అని చెప్పి. అసలు నువ్వు ఆ మాటని సాహసమైన ఎట్లా చేసావు, దాన్ని అర్థం చేసుకోవటానికే చాలా బాధ, మళ్ళీ దాన్ని ఇంకొక అనువాదం చేయటం కూడా నా వల్ల కాదేమో. నీ వల్ల కాకపోయింది, నువ్వు సరిగా చేయకపోతే మ్యాక్సిమం ఏం చేస్తాం, ప్రింట్కి వెళ్ళటం మానేస్తాము. చదివితే నీకు ఇంకా బాగా దాని మీద గ్రిప్ వస్తుంది కదా, నష్టపోయేది ఏముంటుంది. సరే వాడి మాట తీసుకొని మొదలుపెట్టాను. ఒకసారి మొదలుపెట్టిన తర్వాత గోవిందరాజు గారు అన్నట్టు అంబేద్కర్ పూనేస్తాడండి, మనకి తలలో కూర్చుండిపోతాడు వచ్చి. ఒక్కొక్కసారి ఒక్కొక్క సెంటెన్స్, కంటిన్యూస్ సెంటెన్స్ ఒక పేజ్ ఉంటుంది కానీ వదలబుద్ధి కాదు, అర్థం చేసుకోబుద్ధి అవుతుంది. అంటే వచ్చి కూర్చుంటాడు అనమాట, డెఫినెట్గా మైండ్లో కూర్చుంటాడు. ఒక్కోసారి నిజంగానే బ్రెయిన్లో విస్ఫోటనం జరిగేది అర్థం చేసుకోవడానికి. సో కంటిన్యూస్గా ఆపకుండా దాన్ని చేసాము. అసలు ఈ పుస్తకాన్ని చదువుతారా, చేయగలమా, నువ్వు అసలు ఎందుకు చేస్తున్నావు, దీన్ని జనాలకి చదవడం ఇష్టం లేదు, అర్థం కాదు అనే పరిస్థితి నుంచి పుస్తకం వేస్తున్నామని చెప్పి ప్రీ ఆర్డర్ చేస్తే కరెక్ట్గా ప్రీ ఆర్డర్ పెట్టినటువంటి వారం రోజుల్లో 600 కాపీలకి అడ్వాన్స్ బుకింగ్ వచ్చిందండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏ పుస్తకానికి జరగలేదు. అండ్ ఐఎమ్ రివీలింగ్ సంథింగ్ టు యూ నౌ దట్ ఆల్మోస్ట్ మేము వేసినటువంటి ఫస్ట్ ప్రింట్ బుక్స్ అన్నీ అయిపోయినాయి, సెకండ్ ప్రింట్ కూడా ఆల్రెడీ వెళ్తున్నాం. సో జనాలకి చదవడం ఇష్టం లేదు అనేది కూడా పూర్తిగా నిజం కాదండి. జనాలకి చదవాలని ఉంది కానీ దే వాంట్ అదే ప్యాలెటబుల్గా ఈజీగా ఉంటే చదువుదామని చెప్పి చాలామంది వెయిట్ చేస్తున్నారు అని చెప్పి ఈ పుస్తకానికి వచ్చినటువంటి రెస్పాన్స్ నాకు అర్థమయ్యేలా చెప్పింది. సో తర్వాత మన సొసైటీ చాలా విచిత్రమైనటువంటి సమాజం. మరి ఎందుకు అలా మన వాళ్ళు బిహేవ్ చేస్తారో నాకు అర్థం కాదు కానీ ఎక్కడో పాలస్తీనా ప్రజల బాధలు కనపడతాయి మన వాళ్ళకి, ఉక్రెయిన్ ప్రజల బాధలు కనబడతాయి, ఆఫ్రికాలో పిల్లవాడు అన్నం లేక పక్కన గద్ద తినడానికి వెయిట్ చేస్తుంటే ఆ ఫోటోని కొన్ని వేల సార్లు రిపీటెడ్గా షేర్ చేసుకుని మళ్ళీ కూర్చుని చూసుకుని కుమిలిపోయి బాధపడిపోతుంటారు అయ్యో అని చెప్పి. వీళ్ళే చాలా క్యాజువల్గా కులమా ఈ రోజుల్లో ఎక్కడండి అంటే ఇది కనపడక అంటాడా, లేకపోతే నిజంగా తెలిసి అంటాడా, లేకపోతే మూర్ఖత్వమా ఏంటో నాకు చాలా మంది ఈవెన్ నేను పనిచేస్తున్నటువంటి ఆఫీసెస్లో కూడా ఇంకా ఇప్పుడు ఎందుకు అవన్నీ మాట్లాడతావన్నా ఎక్కడుందన్నా. సో వాడు క్యాజువల్గా చూపించేటువంటి వివక్షని వాడి వివక్ష అని ఫీల్ అవ్వట్లేదు, వాళ్ళు వివక్ష అని ఫీల్ అవ్వట్లేదు. బహుశా చాలా దేశాల్లో చాలా రకాల వివక్షలు ఉన్నాయి కదా, బహుశా ఈ దేశంలో ఇలా పుట్టడం మీ కర్మేమో, అనుభవించేయటమే అట్లా పుట్టారు కాబట్టి అనే పరిస్థితిలో కూడా ఉన్నారేమో అని నాకు చిన్న అనుమానం. రియాలిటీని యాక్సెప్ట్ చేయరు. రోజు దేశంలో కనీసం ఒక 100 సంఘటనలు జరుగుతాయి, అది కూడా మనకు రికార్డ్ అయితే కదా మనకు తెలిస్తే. అసలు రికార్డు కానివి, కెమెరాలో షూట్ చేయబడనివి, కనీసం మీడియా దృష్టికి రానివి ఎన్ని సంఘటనలు జరుగుతాయి అంటారు. 150 కోట్ల ప్రజలు ఉన్నటువంటి దేశంలో దారుణమైనవి లైవ్లో రికార్డ్ అయినవి కేవలం కులం వల్లే అంత దారుణంగా మారుతీరావు గారు చంపేశాడు అని తెలిసాక కూడా ఇంకా కులం ఎక్కడా అనే వాళ్ళు నాకు అసలు నిజానికి కులాన్ని సీరియస్గా నెత్తి మీద మోసే వాళ్ళకన్నా వీళ్ళ నోట్లో యాసిడ్ పోయాలనిపిస్తుంది. నాకు కులాన్ని సీరియస్గా మోసే ఎస్ ఐఎమ్ బ్రాహ్మణ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అని చెప్పుకునేవాడు చాలా నయం కదా. అట్లీస్ట్ వాడి ఒరిజినల్ ఫేస్ మనకు చూపిస్తున్నాడు. నేను సెక్యులర్ అంటూ, నేను అభ్యుదయవాదిని అంటూ, నేను హేతువాదిని అంటూ చెప్పుకుంటూ లోపల మాత్రం దాన్ని అలాగే మోసేవాడు అత్యంత ప్రమాదకారి కదా. ఎందుకంటే మన మధ్య తిరుగుతుంటాడు, ఎప్పుడు పొడుస్తాడో తెలియదు. వీడి డేంజర్ అని తెలిస్తే వాడి పట్ల జాగ్రత్తగా ఉంటాం. అందుకనే ఓపెన్గా వాళ్ళ మతాన్ని చాటేవాళ్ళు, ఓపెన్గా ఎస్ అని చెప్పేవాళ్ళు నాకు బెటర్ అనిపిస్తారు. ఈ ముసుగు
ఉన్న వాళ్ళకన్నా కూడా. తర్వాత నిజానికి ఇది నిజమా ఎంతవరకు నిజమనేది నాకు తెలియదు, కానీ ఐ పర్సనల్లీ ఫీల్ మా చిన్నతనం కన్నా ఈరోజు కుల వివక్ష చాలా ఎక్కువ ఉంది, చాలా చాలా ఎక్కువ ఉంది. దీనికి నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. ఏంటంటే మా నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయీ అండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మా నాన్నగారు చేసి రిటైర్ అయ్యారు. ఓ 2 years క్రితం క్యాన్సర్ వల్ల చనిపోయారు. మా నాన్నగారికి ఉద్యోగం వచ్చినప్పుడు కొత్తలో ఆ డెల్టా ఏరియాలో ఉండేటువంటి ఎంప్లాయీస్ అందరూ కలిసి మొత్తానికి ఆయన్ని సీరియస్గా చేతపడి చేసి కన్విన్స్ చేసి, నువ్వు ఏజెన్సీకి వెళ్ళి పని చేస్తే అక్కడ నీకు మంచిగా అలవెన్స్లు వస్తాయని చెప్పి ఏజెన్సీకి తోసేశారు. యాక్చువల్లీ డెల్టా ప్రాంతాల్లో ఉంటేనే డబ్బులు వస్తాయి, ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో. ఏజెన్సీకి తోసేశారు. సో మమ్మల్ని తీసుకొని ఎక్కడో మారుమూల ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళిపోయాడు మా నాన్నగారు. అక్కడ అన్ని కాస్ట్లు ఉండేవి. నాకు ఊహ తెలిసింది, నేను పేరు కూడా చెప్పాలండి, నాకు ఊహ తెలిసింది కంచేటి రామారావు గారు అనేటువంటి ఒక కోమట్ల ఆయన ఇంట్లో. ఆయన ఎప్పుడో చనిపోయి ఉంటాడు బహుశా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ ఇంటికి వెనకాల వాళ్ళు ఉండేవారు, ముందు మేము ఉండేవాళ్ళం. అలా తర్వాత కాలంలో మా నాన్నగారు చాలా ఊళ్ళకి షిఫ్ట్ అయ్యారు. ఏ ఊర్లోనూ కూడా యాక్చువల్గా మా నాన్నగారు మమ్మల్ని దళిత వాడల్లో ఉంచలేదు. దానికి ఆయన రీజన్ ఏంటనేది నాకు తెలీదు. ప్రతిసారి కూడా ఏదో ఒక అప్పర్ కాస్ట్ ఇంట్లోనే మేము అద్దెకున్నాం. లిటరలీ ఒక 3 సంవత్సరాలు బ్రాహ్మణ ఇంట్లో అద్దెకున్నాం. అప్పుడు ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అద్దెకు వస్తున్నాడు అంటే హ్యాపీగా నెల నెల రెంట్ వస్తుంది అన్నంత వరకు చూసుకునేవాళ్ళు, నా ఫీలింగ్. నా పరిస్థితికి వచ్చేసరికి 2012లో నాకు ఉద్యోగం వచ్చిందండి. 2012లో నాకు ఉద్యోగం వచ్చి ఫస్ట్ పోస్టింగ్ పాలకొల్లులో నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యి, నేను అప్పటికి నిడదవోలు నుంచి డైలీ షటిల్ చేస్తున్నాను 50 కిలోమీటర్లు. ఇంకా పాలకొల్లులో రూమ్ తీసుకోవాలి. మీరు నమ్మండి నమ్మకపోండి, 25 ఇళ్ళు తిరిగాము నా ఫ్రెండ్ నేను కలిసి. వాళ్ళు ఇక్కడ ఉన్నాడు శరత్ అని చెప్పి. 25 ఇళ్ళు తిరిగాము. ఓపెన్గా, నిర్లజ్జగా, నిస్సిగ్గుగా. మీరెవరండి ఏంటి అసలు క్వశ్చన్ ఏంటంటే, మీరేమిట్లు హ్యాస్ టేకెన్ ఎ డిఫరెంట్ ఫామ్. మీరెవరండి? నేను గవర్నమెంట్ ఉద్యోగస్తుండండి. ఇంకంతకన్నా ఏం కావాలి నీకు? నాకు 20,000 జీతం, మీ ఇల్లు వద్ద 4,000 5,000 అయితే నీకు 1వ తారీఖున చేతిలో పెడతా. నేనేం బ్యాచిలర్ కాదు, పెళ్ళయింది, మీకు ఇంకేంటి ప్రాబ్లం? అలా కాదు సార్, మీరు ఎవరో ఊరికే తెలుసుకుందామని. అదేంటో చెప్పండి సార్, మీరు ఎవరు అంటే మీ క్వశ్చన్ ఏంటి ఎగ్జాక్ట్లీ? నేను కొంచెం వితండవాదం కాబట్టి లేదులేండి సార్ వెంటనే అప్పుడు దాకా మాట్లాడి ఇలాగ ఇంకో రివర్స్ క్వశ్చన్ అయ్యి వెనకాల నుంచి అరుస్తుంది కూతురు, అమ్మా నిన్న ఒకళ్ళు వచ్చి అడిగి వెళ్ళారు చెప్పేశాం కదా, బోర్డు తీయడం మర్చిపోయావా? ఇది 2012 ఎక్స్పీరియన్స్. 2012 తర్వాత అలాంటి ఎక్స్పీరియన్స్ చాలా జరుగుతూ 2020లో అమలాపురంలో పోస్టింగ్కి వెళ్ళానండి నేను. అమలాపురం మీరు సరదాగా ఎప్పుడన్నా గోదావరి జిల్లాల పట్ల చాలా ఒక రకమైన గోదావరి జిల్లాలు, పచ్చని జిల్లాలు, మచ్చలేని మనుషులు అని రాస్తుంటారు కదా. కుల గజ్జితో నిస్సిగ్గుగా రోడ్ల మీద పొరిలేటువంటి మనుషులు మీకు గోదావరి జిల్లాల్లో కనపడినంతగా ఈ భూమండలం మీద ఎక్కడ కనపడరు, ఇంకెక్కడ కనపడరు. అందులో బహుశా దానికి క్యాపిటల్గా అమలాపురంని కూడా ప్రకటించొచ్చాము. సీరియస్లీ అండి, నేను రాసిస్తున్నాను. మీరు సరదాగా అమలాపురం వెళ్ళండి ఎవరైనా కూడా. అమలాపురంలో క్వశ్చన్ మారింది నాకు. మీరెవరు? మీరు క్రిస్టియన్లా? మీరు క్వశ్చన్ అర్థం చేసుకోండి. మీరు క్రిస్టియన్లా? రూపాంతరం కదా. అలా అందరికీ క్లియర్గా అర్థమైపోయింది. గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి అప్పర్ కాస్ట్ పీపుల్ అందరికీ ఏం అర్థమైపోయిందంటే, ఇక్కడ ఉన్నటువంటి 99% దళితులు క్రిస్టియన్లుగా మారిపోయారు. ఇప్పుడు అనవసరంగా మీరు ఎస్సీలా, మీరేమిట్లు అంటే ఎవడేం కేసు పెడతాడో, ఎందుకు వచ్చిన గొడవ అని మీరు క్రిస్టియన్లా. మీరు క్రిస్టియన్లు? అవునండి మేము క్రిస్టియన్లు. అంటే మేము క్రిస్టియన్లకి వెళ్ళేవాడు. అంటే ఎందుకు ఎవడు క్రిస్టియన్కి? అంతే, మేము క్రిస్టియన్లకి వెళ్ళేవాం. క్రిస్టియన్లకి వెళ్ళేవాడు వాడు అంటే అక్కడ కూడా మళ్ళీ నేను దళితుడికి ఇవ్వననే దాన్ని వేరే భాషలో చెప్తున్నాడు అంతే. మేము క్రిస్టియన్లకి వెళ్ళేవామండి. అమలాపురంలో చివరికి అంటే నేను పనిచేసేటువంటి ఆర్గనైజేషన్లో
నాతో అవసరం ఉన్నటువంటి అప్పర్ కాస్ట్ ఏజెంట్స్, అంటే నా దగ్గరకు వచ్చి నిలబడి నాతో సంతకం పెట్టించుకుని నాతో పని చేయించుకోవాల్సినటువంటి అప్పర్ కాస్ట్ ఏజెంట్స్ ఇల్లు వెతికి రికమెండ్ చేసి మావాడేనండి అని చెప్పితే తప్ప నాకు ఇల్లు దొరకలేదండి. పైగా వాడు నన్ను ఆ ఇంటికి తీసుకెళ్తూ, ఏమండి మీరేం మాట్లాడకండి, కాపులు మాకే దిక్కులేదు, మీరేం తెలిస్తే మళ్ళీ దొరకదు. మీకు అర్థమైందండి? కాపులు మాకే దిక్కులేదు, మీరని తెలిస్తే దొరకదు. నోరు మూసుకున్నానండి. నేను ఏం చేయను, నాకు ఇల్లు దొరకాలి, నేను రోజు 70 కిలోమీటర్లు ట్రావెల్ చేయలేను. అబద్ధం చెప్పి ఇంట్లో అద్దెకి దిగాను. ఇది 2020లో జరిగినటువంటి సంఘటన. ఇప్పుడు ఎవడన్నా ఈ రోజుల్లో కులం ఎక్కడిది అంటే వాడి నోట్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ పొయ్యాలా పొయ్యకూడదు చెప్పండి. అబ్సల్యూట్లీ పొయ్యాలంటారు. నేను కులాన్ని నెత్తి మీద పెట్టుకుని మోసేవాడిని ఏం చేయకండి. హ్యాపీ అట్లీస్ట్ ఏంటది, హీఈస్ ట్రూ టు హిస్ సెల్ఫ్. వాడితో మనకు ప్రమాదం లేదు నిజానికి. ఆ కులం గూట్లోనే గూడు కట్టుకుని ఎదురొచ్చి చచ్చిపోతాడు ఊపిరాడక. వీడు బయటకు వచ్చి లేదు కదా, ఇంకా నీతో మేమో తిరుగుతున్నాం కదా, మేము టీ తెచ్చుకుంటే ఒక కప్పు నీకు ఇస్తున్నాం కదా, వీళ్ళతో సమస్య. తర్వాత తర్వాత ఇది ఆల్రెడీ నెక్స్ట్ తరాల్లోకి ఎలా పాకిపోయింది అనడానికి నేను ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మళ్ళీ మా ఫ్రెండ్ గడిదే రీసెంట్ వాడు చెప్పినప్పుడు నేను చాలా క్యాజువల్గా తీసుకున్నానని మా వాడు అనుకున్నాడు, కానీ నా గుండె తరుక్కుపోయినటువంటి సంఘటన అది. ప్రముఖ చైనా స్కూల్స్ ఉన్నాయి కదండి, మీకు తెలియనే ఉంది. నెమ్మదిగా ఇంటర్మీడియట్లో నేను అదే దౌర్భాగ్యంలో చదివాను, శ్రీ చైతన్య విజయవాడ. అప్పటి కాలేజీలుగా ఉన్నటువంటివి ఈరోజు స్కూల్స్గా, ఐఐటి ఫౌండేషన్లుగా, మైక్రోలుగా, ఇంకా మైక్రోలుగా మొత్తం పల్లెటూళ్ళ వరకు పాకేసి చక్కగా అందరూ కలిసి చదువుకుంటున్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళల్లో నుంచి అప్పర్ కాస్ట్ డబ్బులు ఉన్నటువంటి పిల్లలను లాగేసుకుని వాళ్ళ దగ్గర పెట్టేసుకున్నాయి. సో మావాడు కూడా ఆబ్వియస్లీ కొస్త ఉద్యోగం చేసుకుంటున్నాడు కాబట్టి, బిడ్డకు మంచి చదువు ఇవ్వాలనుకుంటాడు కాబట్టి సీరియస్లీ నారాయణ స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత 1, 2, 3 తరగతులు కంప్లీట్ అయినాయి. పిల్లలకి ఏం తెలియదు, కలిసి తింటారు, కలిసి పెరుగుతారు. వాడికి బాగా క్లోజ్ ఫ్రెండ్ ఒక రాజుగారు అబ్బాయి. 4th క్లాస్ సెలవులు అయినాయి, 5th క్లాస్ మళ్ళీ స్కూల్కి వెళ్ళారు. ఈ రాజుగారు అబ్బాయి నా దగ్గరకు వచ్చి కూర్చుంటాడు కదా అని చెప్పి వీడు టేబుల్లో ఈడు బెంచ్లో కూర్చొని బ్యాగ్ ఆడి పక్కన పెట్టాడు. రిజర్వ్ చేశాడు ఒక రకంగా చెప్పాలంటే వాడి కోసం. వాడు వీడిని చూసి చూడకుండా వెళ్ళిపోయి వేరే బల్లలో కూర్చున్నాడు రాజుగారు అబ్బాయి. వీడు 2-3 రోజులు వెయిట్ చేశాడు, 3 రోజులు వెయిట్ చేశాడు. వెళ్ళి అడిగాడు డైరెక్ట్గా, అదేంట్రా నాతో మాట్లాడట్లేదు. పిల్లాడు కదండి, అడిగి ఏముంటుంది ముందు, అరే నా ఫ్రెండ్, పైగా ఇదో ఉంటుంది వాళ్ళకి ఎంతో కొంత, నా ఫ్రెండ్ ఆడితో మాట్లాడటం ఏంటని చెప్పి. వాడి చిన్నపిల్లాడే కదా, వాడు ఎక్కడ మర్మం తెలియదు కదా వాడికి. వాడు ఓపెన్గా అనేసాడు, అరే మీరు క్రిస్టియన్లు అంట కదరా, మీరు మంచోడు కాదంటగా. వాడు ఏమైపోయి అంటాడు చెప్పండి నాకు క్షణం. వాడికి అర్థం కాదు కదా ఫస్ట్ అసలు, క్రిస్టియన్ అయితే మంచోడు కాకపోవడం ఏంటి. వాడి ఇంటికి వచ్చి ఏడుస్తూ కూర్చున్నాడంట. వాళ్ళ అమ్మకి ఎలా ఈ పరిస్థితిలో ఒక తల్లి పిల్లవాడిని ఏమని సముదాయించాలి చెప్పండి. మీరు క్రిస్టియన్లు అంట కదా, మంచోళ్ళు కాదు కదా అని చెప్పి వాడి ఫ్రెండ్ అంటే ఈ ఇంటికి వచ్చి మనం క్రిస్టియన్లం కదమ్మా, అందుకు మనం మంచోళ్ళం కాదా అని అడిగితే ఆడు ఏం చెప్పాలి. ఆవిడికి అర్థం కాదు, ఏడుస్తూ కూర్చున్నాడు. ఇంటికి మా వాడు డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత విషయం చెప్తే, ఇది అసలు మీరు తెలుసుకోవాల్సింది. మా వాడు స్కూల్కి వెళ్ళి ప్రిన్సిపాల్ దగ్గర, ఏంటి సార్ ఇది, పిల్లలు నేర్చుకోవాల్సిన ఇవేనా. వాడు వచ్చి స్కూల్లో డైరెక్ట్గా ఆ మాట్లాడే ఫ్రెండ్ అడిగాడంటే వాడికి వాళ్ళ అమ్మ నేర్పించిందో నాన్న నేర్పించాడో, లేదా వాళ్ళిద్దరూ మంచోళ్ళే అయితే సెలవుల్లో అమ్మమ్మ ఇంటికో నాన్నమ్మ ఇంటికి వెళ్తే వాళ్ళు నేర్పించారో ఇలాంటి మాటలు అనొచ్చా అంటే, ప్రిన్సిపల్ చాలా క్యాజువల్గా, సార్ పిల్లలు దెబ్బలాడుకుంటారండి, వాటి గురించి మీరు స్కూల్కి వచ్చేస్తే ఎలా అండి. దేని గురించి సార్ మేము స్కూల్కి వచ్చింది, ఆడు పెన్సిల్ లాగేసుకుంటే కొట్టుకున్నందుకు స్కూల్కి వచ్చింది అంటే ఎంత లైట్గా తీసుకున్నాడు చూసారా విషయాన్ని. నాడు చాలా లైట్గా. అదే స్కూల్ ప్రిన్సిపాల్ రిపబ్లిక్ డేకి ఫ్యాన్సీ కాంపిటీషన్ పెట్టి అదే స్కూల్లో 20 మంది జాతీయ నేతల పేర్లు ఇచ్చారట. మీ పిల్లల్ని ఈ నేతల స్టైల్లో మేకప్ చేసి తీసుకురండి అని చెప్పి. అందులో అంబేద్కర్ లేడు. ఏ రోజు మళ్ళీ జనవరి 26 రిపబ్లిక్ డే రోజు. మళ్ళీ మావాడు, ఇదేం అన్యాయం సార్, ఇంతమంది మీరు ఎక్కడెక్కడో ఆంధ్రప్రదేశ్లో చాలా మంది తెలియని జాతీయ నేతలను కూడా ఎత్తికి తీసుకొచ్చారు, అంబేద్కర్ లేడేంటి అంటే, అరే మర్చిపోయామండి.
చాలా తెలియని విషయాలు ఉంటాయి. మా గోదావరి జిల్లాలో చాలా వాటికి ఫేమస్ అండి. అందరూ ఏదంటే కాకినాడ కాజాలు, ఆత్రేయపురం పూతరేకులు అనుకుంటారు, కానీ గోదావరి జిల్లాలో ఫేమస్ ఫర్ కులం, దాని డైనమిక్స్, దాని రూపాంతరం. చాలా మీకు గోదావరి జిల్లాలో వాళ్ళు అయితే ఓకే, లేకపోతే అసలు అది ఆ గజ్జి ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి ఒకసారి పర్యటనకు వెళ్ళండి, మీకు తెలిసిపోద్ది. మీరు వాళ్ళు అని చెప్పండి, వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో అర్థమవుద్ది. కాదని చెప్పండి, ఎలా ఉంటుందో అర్థమవుద్ది. ఓకే, తర్వాత పుస్తకం నిర్మూలన మళ్ళీ ట్రాన్స్లేట్ చేయి అని అడిగినప్పుడు శేషుని నేనే అన్నానండి, ఎందుకు పదే అందరూ నిర్మూలన వెనకాలే పడుతున్నారు? 70లో కూడా ఈవెన్ హెచ్బిటి తెచ్చినప్పుడు కూడా కుల నిర్మూలనను మాత్రమే తీసుకొచ్చారు. పుట్టుకి ఎలా జరిగిందనే ఆవశ్యకత ఎవరికి లేదు, తెలుసుకోవాలనే ఆవశ్యకత ఎవరిని అడగ చూడండి. ఇంత దారుణంగా కులాన్ని ప్రాక్టీస్ చేసేటువంటి ఈ దేశంలో, 140 కోట్ల మంది ఉన్నటువంటి దేశంలో అసలు కులం ఎలా వచ్చిందిరా అంటే ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదండి. అన్లెస్ ఇఫ్ హీ రీడ్స్ అంబేద్కర్ ప్రపోజ్ చేసినటువంటి థియరీని చదివిన వాడు మాత్రమే దానికి ఆన్సర్ చెప్పగలుగుతాడు తప్ప మిగిలినోడు ఎవడో చెప్పలేడు, చెప్పినా చాలా వేగ్గా చెప్తాడు. నేను చాలా అంటే ఎగ్జైట్ అయిపోయి ఇలా వెంట్రుకలు నుంచునేయండి కాస్ట్ ఆరిజిన్ మెకానిజం అండ్ డెవలప్మెంట్ చదువుతున్నప్పుడు. ఎందుకంటే కొలంబియా యూనివర్సిటీలో 1916లో గోల్డెన్ వీజర్ అనేటువంటి ఆంథ్రోపాలజిస్ట్ కండక్ట్ చేసినటువంటి సెమినార్లో యాజ్ ఎ స్టూడెంట్, మీరు ఇది మైండ్లో పెట్టుకోవాలి, అంబేద్కర్ అనగానే మనకు వచ్చేటువంటి ఇమేజ్ ఏంటంటే రాజ్యాంగాన్ని రచించినటువంటి మహామేధావి మైండ్లోకి వస్తాడు. కానీ ఒకసారి మీరు 1916 కొలంబియా యూనివర్సిటీకి వెళ్తే ఈ పేపర్ని చదివి వినిపించేటువంటి టైంకి అంబేద్కర్ వయసు 25 సంవత్సరాలు, 25 years old. మీరు సరదాగా ఈ పుస్తకం చదివిన తర్వాత ప్లీజ్ రీడ్ ద ఇంగ్లీష్ వర్షన్ ఆఫ్ అంబేద్కర్, your mind will blow for the command he has on English and the subject. 25 ఏళ్లకి కాస్ట్ ఆరిజిన్ మెకానిజం డెవలప్మెంట్ థియరీ ప్రపోజ్ చేయాలి అంటే అప్పటికి, అంటే బై ద ఏజ్ ఆఫ్ 25 అప్పటికి వచ్చినటువంటి కాస్ట్ థియరీస్ అన్ని ఆయన చదివేసి ఉండాలి. అప్పటికే దీనికి కారణమైనటువంటి శాస్త్రాలని వేదాలని కూడా ఎంతో కొంత చదివేసి ఉండాలి. అదర్వైజ్ ఆ థియరీని ప్రపోజ్ చేయటం సామాన్యుల వల్ల అయ్యేటువంటి ఇదైతే కాదు. మొత్తం థియరీలో ఆయన చెప్పేది 2 పాయింట్లు, కానీ ఆ 2 పాయింట్లని మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ఆయన తీసుకునేటువంటి ఎగ్జాంపుల్స్, థియరీ కన్స్ట్రక్ట్ చేసినటువంటి విధానం. ఇక్కడ నేను అంబేద్కర్ నాకు జీవితం ఇచ్చినటువంటి ఒక రాజ్యాంగ రణబాత్ అని మాట్లాడలేదు. ఒక స్టూడెంట్, ఒక 25 ఏళ్ల కుర్రాడు ఎంత సీరియస్గా చదివితే అటువంటి ఒక థియరీ ప్రపోజ్ చేస్తాడు. సో కుల నిర్మూలన చదవటం అనేది పక్కన పెడితే పుట్టుక ప్రపోజ్ చేసినటువంటి, అంటే ఆ థియరీని చదవాలి. ఆ థియరీ చదివితేనే ఆయన ఎంత మేధావి అనేది అర్థమవుతుంది. చుట్టుపక్కల మీ చుట్టుపక్కల ఉన్న ఒక 50 మంది అంబేద్కర్ గారు మేధావి అంటే మీరు మేధావి అనకండి దయచేసి, ఇప్పటి నుంచి అయినా మానండి. మీకు ఆయన మేధావి అన్న విషయం అర్థమైన తర్వాత ఊరికే మేధావి అంటూ ఊరుకోరు, మీరు చదువుతూనే ఉంటారు, జీవితం సరిపోదు. అంత ఇన్ డెప్త్ నాలెడ్జ్ కలిగినటువంటి మనిషి. అందుకనే నిర్మూలన ఒక్కటే కాదు, మనం పుట్టుక కూడా తెద్దాము. వ్యాధికి మందు కలుపుకోవాలి అంటే దాని మూలాలు తెలిస్తే రాలి ఖచ్చితంగా. అవన్నీ కాకపోయినా అసలు ఇలాంటి ఒక థియరీ మరుగున పడిపోకూడదు. అంబేద్కర్ అనే ఆయన దళిత్తు కాకపోయి ఉండుంటే, అంబేద్కర్ అనే ఆయన మీద బలవంతంగా ఈ దేశ ప్రజలందరూ, ఈ దేశ పెద్దలందరూ కలిసి దళితుల కోసం మాత్రమే ఏదో చేశాడన్న ముద్ర వేయకుండా ఉండుంటే, ఆయన అప్పర్ కాస్ట్ మనిషిగా ఈ థియరీ ప్రపోజ్ చేసి ఉంటే ఈ పాటికి థియరీ నరనరాల్లోనూ చిన్నపిల్లలకు కూడా ఎక్కిచ్చేసేవాళ్ళు. ఆయన కేవలం దళిత్ కాబట్టే ఆయన నాలెడ్జ్ అంతటిని నెమ్మదిగా పొరల్లో కప్పిడని ట్రై చేస్తుంది సొసైటీ. సో తీసుకురావడం అనేది ఎందుకో బాధ్యతగా అనిపించింది. డెఫినెట్గా ఈ తరానికి తీసుకురావాలి, చదివించాలి, ఖచ్చితంగా చదివించాలి. పుస్తకంగా తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టేస్తే 4 పేజీలు తిరగేసినా ఆడు ఆగలేడు, తర్వాత చదవబుద్ధి వేస్తుంది. తర్వాత అందరూ కుల నిర్మూలన అంటే ఎలా నిర్మూలించాలో చెప్పుంటాడు అనుకుంటారు. అసలు కాదండి.
కుల నిర్మూలనలో ఆయన చర్చించినటువంటి అంశాలు, ఆయన తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ మన ఊహలకు అందవు. ఇక్కడి నుంచి సడన్గా రోమ్కి వెళ్తాడు, రోమ్ ఎగ్జాంపుల్ చెప్తాడు. ఐరిష్ హోమ్ రూల్కి వెళ్తాడు, అక్కడ ఎగ్జాంపుల్ చెప్తాడు. కమ్యూనల్ అవార్డు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో చెప్తాడు. అసలు మీరు కులాన్ని బద్దలు కొట్టాలి అంటే వేటిని బద్దలు కొట్టాలో చెప్తాడు. సహ్యాద్రి ఖండం అనేటువంటి ఒక పుస్తకం నిమ్న కులాల మీద చల్లినంత మురికి ఇంకా ఈ భూమి మీద ఏ పుస్తకం చల్లలేదు. అసలు ఇంత నీచంగా ప్రపంచంలో ఎక్కడ పుస్తకాలు రాయబడలేదు. కేవలం ఒక మనిషిని ఈడు వేదవా, ఈడు తక్కువ కులమోడు, ఈడు అది, ఈడిది, ఈడి గొప్ప, ఈడు ఇక్కడ ఉండాలి, వీడికి క్యారెక్టర్స్ ఉంటాయి, ఈ కులంలో పుట్టాడు కాబట్టి ఇలా రాయబడిన పుంకాల పుస్తకాలు ఉన్నాయంట మనకి. అలా ఇంకెక్కడ లిటరేచర్లో జరగలేదంట ప్రపంచంలో, మన దగ్గరే జరిగింది. భారతదేశం యొక్క ప్రత్యేకత అది. సో ఈ పనికి మాలినటువంటి చెత్త అంతటిని నిర్మూలించాలి అంటాడు అని చెప్తూ, ఊరికే వాటి వల్ల అని చెప్పడు, వాటిలో క్లియర్గా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో ఎగ్జాంపుల్స్ కోట్ చేస్తాడు. ఆయన చేసి ఆయన చాలా సీరియస్గా అంటాడండి. యాక్చువల్గా కుల నిర్మూలన స్పీచ్ స్టార్టింగ్లోనే అంటూ, ఇదేదో జరిగే పని అయితే నేను అనుకోవట్లేదండి అని అంటాడు. కులానికి మధ్య కట్టినటువంటి గోడ వీళ్ళు ఏ మెటీరియల్తో తయారు చేశారంటే, ఆ మెటీరియల్ని బద్దలు కొట్టేటువంటి డైనమైట్ లేదు. అంత స్ట్రాంగ్గా వీళ్ళు కులాలకి మధ్య గోడ కొట్టారు. మీరు ఎంతో సీరియస్గా ఫైట్ చేసి ప్రజలందరిలో ఉత్తేజం తెప్పిస్తే ఏమన్నా రాబోయే ఒక 50 ఏళ్లలో ఈ గోడలో ఒక పగులు మాత్రం కొట్టగలరేమో అంటాడు. సచ్ అ స్ట్రాంగ్ సిస్టమ్ ఇట్ ఈస్, స్టూపిడ్ సిస్టమ్ ఇట్ ఈస్. సో ఆయన ప్రపోజ్ చేసే టైంకి, ప్రపోజ్ చేసే టైంకి భారతదేశ జనాభా ఎంతండి? 4 కోట్లు. 4,000 కులాలు, 4,000 కులాల గుంపులు, 40 కోట్ల మంది ప్రజలు. సో కులం నిర్మూలించబడలేదు. అసలు ఆయనకి యాక్చువల్గా మన వాళ్ళు రాజకీయాలు చేయడం ఇష్టం లేదండి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీద అంబేద్కర్ గారికి విపరీతమైనటువంటి కోపం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఉవ్విళ్ళు ఓడుతున్నారు, మా రాజ్యం మాకు కావాలి, మేమే దేశాన్ని పరిపాలించుకుంటాం, మేము కూడా పరిపాలనలో భాగం పంచుకుంటాం అని బీభత్సంగా బాలగంగాధర తిలక్ లాంటి వాళ్ళందరూ ఉవ్విళ్ళు ఓడుతుంటే, ఎందుకు సార్ ఇంత కష్టపడిపోతున్నారు, మీకు ఎందుకు అసలు రాజ్యాధికారం, ఏం చేసుకుంటానికి? ఇంత నీచమైన నికృష్టమైనటువంటి కుల వ్యవస్థను ఉంచుకుని దాన్ని నిర్మూలించుకోకుండా, సంఘ సంస్కరణ చేసుకోకుండా మీరు రాజ్యాధికారం తెచ్చుకుని ఏం చేసుకుంటారు? కులం గోడల మీద, కులం పునాదుల మీద ఒక జాతిని నిర్మించలేము, నీతిని నిర్మించలేము. దాన్ని నాశనం చేయండి. ముందు ఎంతో మంది అదే చేశారు. మత సంస్కరణలు జరిగిన తర్వాతే రాజకీయ సంస్కరణలు జరిగినాయి. మీరు అవి చేసుకోకుండా, మత సంస్కరణలు చేసుకోకుండా, సామాజిక సంస్కరణలు చేసుకోకుండా, మాకు స్వాతంత్రం వచ్చేస్తే మేము పాలించేసుకుంటాం వీళ్ళు ఉంటారు. అందుకనే ఆయన చాలా మంది కంప్లైంట్ అది, స్వాతంత్రోద్యమంలో సీరియస్గా ఏం రోల్ ఉంది అంబేద్కర్ గారిది అంటే ఆయనకు భయం అదే. వీళ్ళు కులాన్ని ఇలాగే ఉంచి స్వాతంత్రం తెచ్చుకుని కొత్తగా కొత్త రాజకీయాలు చేద్దాం అనుకుంటున్నారు. అప్పుడు నా వాళ్ళ పరిస్థితి ఏంటి? పెనం మించి పొయ్యిలో పట్టమే. ఊహించాడు, అదే జరిగింది. ఇంకో మాట అంటాడండి, గొప్ప మాట. కులం ఇవాళకి మీకు ఇదేదో ప్రాంతీయ సమస్యగా కనపడినా ఇదెంత ప్రమాదకరమైందంటే, ఏ రోజైతే హిందువులు భారతదేశాన్ని వదిలి ఈ భూమి మీద ఇతర ప్రాంతాలకి తరలిపోతారో ఆ రోజు వీళ్ళు ఈ కులాన్ని ఇక్కడి నుంచి అక్కడికి కూడా మోసుకుపోతారు. ఆయనకన్నా గొప్ప ప్రొఫెసీ చెప్పినటువంటి మనిషి భూమి మీద ఉన్నాడని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే 100 ఏళ్ల తర్వాత ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది. ఈ రోజు కుల వివక్ష కోసం అమెరికాలో చట్టాలు తేవాల్సినటువంటి పరిస్థితి. అంత గొప్పవాళ్ళు మనవాళ్ళు. సో కుల నిర్మూలనలో కేవలం నిర్మూలించడానికి మార్గాలే లేవండి, ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది. కాబట్టి కుల నిర్మూలన ఖచ్చితంగా చదివితేరాలి. సాధ్యమా కుల నిర్మూలన అంటే ఐ డోంట్ థింక్ సో, అది సాధ్యం కాదు. సో నాకు బీయింగ్ ఎ దళిత్ నాకు నా కమ్యూనిటీతో చాలా పెద్ద సమస్య ఉందండి. నాకు చాలా పెద్ద సమస్య ఉంది. ముఖ్యంగా నా గోదావరి జిల్లాలో ఉన్నటువంటి దళితులతో ఇంకా ఎక్కువ సమస్య ఉంది. ఎందుకంటే ఎందుకో కులాన్ని దాచుకుంటున్నారండి. సీరియస్గా కులాన్ని దాచుకుని చెప్పకపోతే తెలియదు కదా అనుకుంటున్నారు.
కాకపోతే మన వాళ్ళు ఎంత నీచులంటే, ఇంటి పేరు కొడితే ఆ ఇంటి పేరు ఏ కులాలకి ఏ కులాలకు ఉండే పాసిబిలిటీ ఉందో అని యాప్ ఒకటి మీరు ఎవరన్నా తయారు చేసి చూడండి. ఫేస్బుక్ కన్నా ఫాస్ట్గా మిలియన్స్లో డౌన్లోడ్స్ అయిపోతాయి. ఎందుకంటే పాపం చాలా కష్టపడుతున్నారు. గూగుల్ని అడుగుతున్నారు, పివి సింధు ఏ కులం, పివి సింధు ఏ కులం, లేకుంటే ఆయన ఎవరో ఏ కులం, ఇంకెవరో ఏ కులం. ఇప్పుడు ఈ యాప్ వచ్చిందనుకోండి, ఇంటి పేరు తెలుసుకుని ఎంటర్ చేస్తే ఒక 2-3 కులాలు వస్తాయి. మళ్ళీ ఇందులో ఒక రాత్రంతా ఒక చర్చ జరిపితే ఫైనల్గా ఒక డెసిషన్కి రావచ్చు. రీసెంట్గా సునీత విలియమ్స్ని అయితే మొత్తం అందరూ ఆన్ చేసుకున్నారు. మొత్తం కొంతమంది జోక్గా కూడా పెట్టారు అనుకోండి, అది అదే విషయం, సటైర్గా. కానీ విషయం అయితే సీరియస్. అంత మళ్ళీ వీళ్ళే 7 సముద్రాలు దాటకూడదు శాస్త్రాల ప్రకారం వీళ్ళే 7 సముద్రాలు దాటకూడదు. తప్పని పరిస్థితుల్లో ఒకవేళ దాటవలసి వస్తే దానికి ఏదో పరిష్కారం, పేడ నీళ్ళు చల్లుకోవడం, పేడలో దొరకడం, ఏదో ఉంటుంది మొత్తానికి. మరి అంతరిక్షం ఎట్లా బానిస్తారు? ఇప్పుడు ఎలా అంటే సిగ్గులేకపోవటం కదా మా అమ్మాయిని ఓన్ చేసుకోవటం. స్త్రీ అంటే కేవలం భర్త చెడ్డీ గడిగి నెట్టి మీద నీళ్లు చల్లుకోవటం అని చెప్పిన మనమే సునీత విలియమ్స్ మనం అమ్మాయి భగవద్గీత తీసుకెళ్ళింది అని గొప్పగా చెప్పుకోవటం ఏం కరెక్ట్ అండి? అసలు కరెక్ట్ కాదు కదా. సో అంత హిపోక్రసీ ఉన్నటువంటి మనుషులు మన వాళ్ళు. తర్వాత అప్పర్ కాస్ట్స్ని వేలెత్తి చూపేటప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది దళితులందరూ ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలని నా ఫీలింగ్ అండి. ఇవాళ నా కుటుంబంలో అన్ఫార్చునేట్లీ నేను ఒక్కడనే నాస్తికుడిని. నేను ఎందుకు నాస్తికుడిగా మారానో నాకు తెలియదు. చిన్నప్పుడు 2వ తరగతి నుంచి చర్చికి వెళ్ళటంతో నాకు సమస్య. మా అమ్మ ఎన్నో రకాలుగా నన్ను చర్చికి ఇడ్చుకెళ్ళడానికి ప్రయత్నించింది, కానీ నాకు సీరియస్లీ వాళ్ళందరూ మోకాళ్ళు వేసి ఇట్లా ప్రార్థన చేస్తుంటే నాకు ఎందుకో కొంచెం ఇదేంటిది, ఎవరు లేరు కదా వీళ్ళందరికీ, ఎవరిని చూసి ఇట్లా అంటున్నారు, అలాంటి సమస్య వచ్చేది. పైగా నాకు ఇంకొక మెయిన్ సమస్య ఏంటంటే, ఆడుకోవడానికి ఉన్న ఒక్క ఆదివారం చెడగొడుతుంది మా అమ్మ అని చెప్పి మా అమ్మాయి కోపం. ఒకవేళ దానికి కారణం ఈయన ఎవరో దేవుడు అని చెప్తుంది, ఆయన అయితే ఆయన మీద ఇంకా కోపం. ఎందుకంటే నేను చర్చిలోంచి బలవంతంగా మా అమ్మ చర్చిలో కూర్చోబెడితే ఆ కిటికీలోంచి ఇలా తొంగి చూస్తుంటే మా వాళ్ళు సీరియస్గా కర్రలు పట్టుకుని నేలబండ ఆడుకునే గెంతుతా ఎంజాయ్ చేస్తూ ఉండేవారు నా ఫ్రెండ్స్. నాకేంది కర్మ? పైగా ఆయన చెప్పేది ఏం అర్థమయ్యేది కాదు. 2వ తరగతికి ఏం అర్థం అర్థం కాదు కదా. సో నాకు మొదటి నుంచి నేను నాస్తికుడిని. మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ సీరియస్గా క్రిస్టియన్స్. మా ఫ్యామిలీలోనే నేను రీసెంట్గా కొందరు ఇళ్ళకి వెళ్ళినప్పుడు నాకు అర్థం అవుతుంది ఏంటంటే, మొత్తం గోడలన్నీ ఎలా అయితే ఆర్థోడాక్స్ హిందువుల పూజ గదుల్లో ఒక 200 దేవుళ్ళ ఫోటోలు ఎలా ఉంటాయో, అలా మా క్రైస్తవుల ఇళ్లల్లో వాక్యాలు, ఫ్రేములు కట్టించినటువంటి వాక్యాలు మొత్తం గోడల నిండా అయ్యే ఉంటున్నాయి. నేను మైక్రోస్కోప్ పెట్టి చూస్తున్నాయి. ఆడన్న పొరపాటున అంబేద్కర్ గారి ఫోటోలని విగ్రహాలని పెద్ద నమ్మనండి. నాకు అది అంబేద్కర్ గారి ఒక పుస్తకం ఏదన్నా ఒక చిన్న రచన అన్నా కనపడుతుందా అని చూస్తుంటే లేదు. అయితే లేకపోవటం వీళ్ళేదో పొరపాటు జరిగింది కాదండి. చాలా సీరియస్గా దళిత్స్ని అంబేద్కర్కి దూరం చేసేటువంటి పని చర్చెస్ చేస్తున్నాయి. ఎలా చేస్తున్నాయి అంటే, ఈ పని మనకి దేవుడు ఒక్కడే, మీరు పూజిస్తే ఆయన్నే పూజించాలి, ఇంకెవరిని పూజించినా మీరు ఆఫ్టర్ లైఫ్ మీరు అంతే, మీరు నిత్య నరకంలో తోయివేయబడతారు. మన వాళ్ళకి, మన భారతదేశ ప్రజలకి బతికున్నప్పుడు సమస్యల కన్నా చచ్చిపోయిన తర్వాత గురించి ఎక్కువ టెన్షను. సో ఈ నిత్య నరకం అన్న మాట వీళ్ళకి నిరంతరం రింగ్ అవుతూ ఉంటుంది. ఓకే యేసుప్రభు ఒకడే దేశం, ఎందుకు ఇవన్నీ తీసి అవతల పడేద్దాం అని చెప్పి నెమ్మదిగా అంబేద్కర్ని కూడా తీసేరండి. తీసేయడమే కాకుండా ఈరోజు వీళ్ళు పొందుతున్నటువంటి ఈ సౌకర్యాలు, ఈరోజు వీళ్ళకి కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి, కనీసం ఎదురుగుండా ఎవరికన్నా నుంచుని మాట్లాడే హక్కు కల్పించినటువంటి వ్యక్తి ఎవర్రా అంటే యేసుప్రభు అనే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా మీరు చేసుకుంటున్నటువంటి ద్రోహం అని నేను అంటాను. ఇక్కడ అయితే ఇంకొక సమస్య ఉంది. అంబేద్కర్ని తెలుసుకుని అంబేద్కరిస్టులుగా విడిపోయినటువంటి దళితులు, వీళ్ళు దళిత్ అంబేద్కరిస్టులు క్రిస్టియన్స్ మీద బురద చల్లుతున్నారు, క్రిస్టియన్లు వీళ్ళ మీద బురద చల్లుతున్నారు, చెత్త కొట్టేసుకుంటున్నారు.
ఇదంతా పైనుంచి మిగిలిన వాళ్ళందరూ వినోదం చూస్తున్నారు హ్యాపీగా. సీరియస్లీ క్రిస్టియన్స్ని మనం బయటికి తీసుకురాగలమా చర్చెస్లోంచి? అది జరిగే పనే అండి? ఎందుకు జరగదని నేను చెప్తాను. మా తాతయ్య గారు, మా అమ్మమ్మ సైడ్ కాదు కానీ మా నాన్నగారి సైడ్, మా తాతయ్య గారే క్రిస్టియన్. ఎప్పుడో 1960s 1970sలోనే మా తాతయ్య గారు క్రైస్తవం వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయి ఉంటాడు? డెఫినెట్గా ఆ రోజు అప్పటికి వాళ్ళకి తిండి పెట్టిన వాడు ఎవరో క్రైస్తవుడు అయి ఉంటాడు. ఏదో ఒక మిషనరీ అయి ఉంటుంది. వాళ్ళకి జబ్బు చేస్తే ఏదో ఒక మిషనరీ మెడిసిన్ ఇచ్చి ఉంటుంది. సో ఆటోమేటిక్గా తిండి పెట్టిన వాడి కన్నా గొప్పడు. తిండి పెట్టిన వాడు దేవుడు కదండి, మనమే కదా అంటాం. తిండి పెట్టిన వాడు దేవుడే కదా. సో ఒక 2 ఆకలితో ఇంక నేను చచ్చిపోతాను అన్నప్పుడు, రానాయన నీకు తిండి పెడతాను అంటే ఆ క్షణం దేవుడు, ఆడే దేవుడు అంటే వాడు ఇదిగో ఇతను దేవుడు అంటే ఆటోమేటిక్గా అటు పోతారు. గోదావరి జిల్లాల ప్రజలకి, కోస్తా గోదావరి జిల్లాల ప్రజలకి ఇంకా చాలా చోట్ల అంబేద్కర్, గాంధీ ఇలాంటి వ్యక్తులు, నేషనల్ మూమెంట్ ఏమీ తెలియదు. ఎక్కడో జరుగుతున్నాయి, పల్లెటూళ్ళలో తెలియదు కదా. ఇవన్నీ తెలియక ముందే వీళ్ళ వాడల్లోకి క్రైస్తవ్యం వచ్చేసిందండి. సో ఒకసారి నమ్మకం అనేది పుట్టిన తర్వాత సైవిశేషి గారు చెప్పినట్టు దాన్ని బ్రేక్ చేసుకోవడానికి మనం ఒప్పుకోం. మతాలు, నమ్మకాలు ఎలాంటివంటే మా అమ్మ మంచిది లాంటివి. మా అమ్మ మంచిది అంతే. ఎవరికో యాక్చువల్గా మీ మదర్ గురించి ఏదో తెలిసి ఉండొచ్చు, కానీ మనం తట్టుకోలేం, కనీసం వినడానికి కూడా సిద్ధపడం. సేమ్ మా అమ్మ మంచిది లాంటిదే మా మతం కూడా, మా నమ్మకాలు కూడా. సో వీళ్ళని అందులోంచి బ్రేక్ చేసి తీసుకురావటం అనేది, ఆ ప్రయత్నమే వేస్ట్ అంటాను. ఇది ఎలా జీవితాంతం కొట్లాటగా ఉండిపోద్ది తప్ప ఉపయోగం లేదు. సో సీరియస్లీ అంబేద్కరిస్ట్స్ అండ్ క్రిస్టియన్స్ బోత్ షుడ్ థింక్ అండ్ యునైట్. కొట్టుకోవటం మానేసి దయచేసి కలిస్తే తప్ప మీరు వివక్షకు వ్యతిరేకంగా పోరాడలేరు. వివక్షకి వ్యతిరేకంగా పోరాడలేరని ఎందుకు అంటున్నానంటే, వివక్ష అలాగే ఉంటుంది. ఇంకొక 100 సంవత్సరాలైనా వివక్ష అలాగే ఉంటుంది. ఎందుకంటే కులాలు ఉన్నాయి అంటే కుల వివక్ష కూడా ఉంటుంది. ఆబ్వియస్లీ కుల నిర్మూలన జరగదు. దేర్ ఈజ్ నో పాసిబిలిటీ ఎట్ ఆల్. ఎందుకంటే ఎవరో చెప్పినట్టు, ఏ దేశంలో అన్నా నువ్వు గొప్పోడు అవ్వాలి అంటే, నువ్వు ఒక తెలివైన వాడిగా ప్రూవ్ చేసుకోవాలంటే, ఒక ఇంటెలిజెంట్గా నీ మీద ముద్రపడాలంటే నువ్వు చదవాలి. నువ్వు విపరీతంగా నీ జీవితం అంతా పరుగు పెట్టి ఎక్కడో ఒక ఒలింపిక్స్లో ఒక 2 నిమిషాల గేమ్లో ప్రూవ్ చేసుకోవాలి. లేకపోతే విపరీతంగా చదివి ఒక పిహెచ్డి చేసి ఏదో ఒక ఆవిష్కరణ చేయాలి. అప్పుడు మాత్రమే నువ్వు గుర్తించబడతావు. అదర్వైజ్ నువ్వు ఎంత రిచ్ పర్సన్ కొడుకు అయినా కూతురు అయినా నువ్వు కాలగర్భంలో కలిసిపోతావు, లేదా నువ్వు ఒక మేధావిగా గుర్తించబడవు. కానీ ఇండియాలో హ్యాపీ ప్రివిలేజ్ అది. చక్కగా పలానా చోట పుడితే చాలు, పలానా కులంలో పుడితే చాలు, లేని పోని ప్రివిలేజ్ వచ్చేస్తుంది. ఈ ప్రివిలేజ్ పిల్లలతో ఆగిపోలేదండి. యాక్చువల్గా అప్పర్ క్యాస్ట్ పిల్లల్లో పెరిగేటువంటి జంతువులకు కూడా వచ్చేసింది. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను విన్నాను ఇది, మీరు నమ్మరు. ఒకసారి ఎప్పుడో రోడ్డు మీద వెళ్తుంటే ఒక కుక్క చాలా భారీగా ఉంది, గట్టిగా అరుస్తుంది. అయ్యో భలే ఉందరా అది అంటే, చౌదరి గారు పెంచుకునేది అది. సార్ చౌదరి గారు పెంచుకుంటే అది ఎందుకు గట్టిగా? ఇట్ ఈస్ సమ్ గుడ్ బ్రీడ్ అంతే కదా. ఇట్ ఈస్ సమ్ గుడ్ బ్రీడ్. ఆయన ఎక్కడో కొంచెం బాగా డబ్బులు పోసి, డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎక్కడి నుంచో తెచ్చుకుని ఉంటాడు. అది ఎవరింట్లో పెరిగినా అలాగే మురుగుతుంది. ఏ రేంజ్కి నాటేశారో చూడండి. సో ప్రివిలేజ్ జంతువుల దాకా వచ్చేసింది. సో పిల్లలు ఎందుకు వదులుకుంటారండి? చస్తే వదులుకోరు. సో ఇక్కడ జరగాల్సింది ఏంటంటే, వివక్షితులైన వాళ్ళందరూ కొట్టుకోవటం మానేసి ఏకం కావటం అనేది చాలా ముఖ్యము. అదర్వైజ్ యూ కాంట్ ఫైట్ దిస్ క్యాస్ట్ ఈవిల్. నేను టైం ఎక్కువ తీసుకుంటున్నాను, ముగించేస్తాను, అయిపోతుంది. తర్వాత ఇంకొకటి, ఇందాక ఈ డిస్కషన్ 2-3 సార్లు అయిపోయింది. ఇవాళ బ్రాహ్మణుడు ఎవరండి? ఇవాళ బ్రాహ్మణులు అంటే మనం గుళ్ళల్లో పూజారులు, మన ఇంటికి వచ్చి పూజలు చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు బ్రాహ్మణులు కాదండి. బ్రాహ్మణ్యాన్ని అనుకరిస్తున్న ప్రతి వాళ్ళు బ్రాహ్మలే. అసలు కులం ఎలా పాకింది అనేటువంటి విషయం చెప్పడానికి చాలా సింపుల్ లాజిక్ చెప్తాడు అంబేద్కర్ గారు. ఇట్స్ జస్ట్ బీయింగ్ ఇమిటేటెడ్ బై ద మాసెస్. పైవాడిని చూసి కింద వాడిని చేసే అనుకరణే కుల వ్యాప్తికి ఉపయోగపడింది తప్ప మరి ఇంకేం కాదు అని చెప్తాడు సింపుల్గా. మీకు ఆ అనుకరణ అనేది మన సమాజంలో ఈరోజు సీరియస్గా కనపడుతుంది. ఒకప్పుడు కనీసం వాడి ఇంటి గుమ్మం తొక్కలేదు బ్రాహ్మణ్,
ఒక శూద్రుడు అంటే ఏ కులాలు వచ్చేస్తాయో మీ అందరికీ తెలుసు. వాడి ఇంటి గుమ్మం తొక్కలేదు. కానీ ఈరోజు అదే శూద్రులు ఏదన్నా ఇంట్లో పూజ చేసుకుంటే అచ్చంగా బ్రాహ్మణులా మేకప్ వేసుకుంటారు. మీరు అబ్జర్వ్ చేయండి, నీట్గా పంచె కట్టుకుంటారు. ఇదంతా ఎవరిది? వీళ్ళు ఏమైనా ఒక 50 ఏళ్ల క్రితం ఇలాగే కట్టుకున్నారా? కట్టుకోలే. అది ఒక 50 ఏళ్ల క్రితం వీళ్ళు ఎవరికి ఒంటి మీద గొడ్డలే లేవు. నెమ్మదిగా డబ్బులు సంపాదించుకున్న తర్వాత, ఆర్థికంగా స్థిరపడిన తర్వాత, కాస్త రాజకీయ శక్తి సంపాదించిన తర్వాత ప్రతి కులము చేస్తున్నటువంటి పని బ్రాహ్మణుణ్ణి అనుకరించడమే. సో ఒకసారి బ్రాహ్మణుణ్ణి అనుకరించడం అంటూ మొదలెట్టిన తర్వాత అందులో ఫస్ట్ రూల్, బుక్లో రూల్ నెంబర్ 1, నువ్వు చేయాల్సింది దళితుణ్ణి హీనంగా చూడటము. ఇది నేర్చుకోవాల్సినటువంటి ఫస్ట్ రూలు. ఈ మొత్తం సమాజం నిలబడింది దళితుడి గుండెల మీద. దళితుడి గుండెల మీద మాత్రమే నిలబడింది. అట్టడుగున ఉన్నటువంటి దళితులు మొత్తం ఏదన్నా ఫెమైన్ వచ్చి ఒకేసారి చచ్చిపోయినా, అందరికైనా పైన ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అయిపోయినా కులం పోద్ది ఆటోమేటిక్గా. కేవలం వాడు మాకన్నా హీనుడు అన్న ఒక ఉటోపియాలో మొత్తం ఒక 140 కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి దేశం బతుకుతుంది. చాలా చాలా విచిత్రమైనటువంటి సమాజం ఇది. సీరియస్లీ అండి, అంబేద్కర్ గారి పుస్తకాలు ఎవరో ఒకళ్ళు అనుకుంటే అది అది అయ్యే పని కాదండి. ఆయన ఒక చోట అంటాడు, మనువు నిజంగా అలాంటి వాడు అనేవాడు ఉన్నాడని నేనైతే అనుకోవట్లేదు. కానీ వాడే గనక ఉండుంటే వాడు ఒక డేర్ డెవిల్. వాడు ఈ దేశంలో ఒక అశరీర ఆత్మగా 1000 ఏళ్లుగా అలా బతికే ఉన్నాడు అంటాడు. అయితే ఈ మాట అన్న అంబేద్కర్ ఏం చేశాడంటేనండి, మన అందరినీ కాపాడటానికి, అంటే చాలామంది మర్చిపోయారు అంబేద్కర్ వాళ్ళకేం చేశాడు అన్నటువంటి విషయం. వీళ్ళందరినీ కాపాడటానికి మధ్యలో ఆయన ఆత్మను పరిచాడు అంబేద్కర్ గారు. మనువుకి మనకి మధ్యలో ఆయన ఆత్మని పరిచాడు. త్రూ హిజ్ కాన్స్టిట్యూషన్, త్రూ హిజ్ రైటింగ్స్ అండ్ స్పీచెస్. ఇప్పుడు చాలా తెలివిగా ఏం చేయబడుతుందంటే ఈ పొర తొలగించబడుతుంది. ఈ మధ్యలో ఒక రకంగా మనం దీన్ని ఓజోన్ లేయర్ అనుకుంటే, అంబేద్కర్ గారి రైటింగ్స్ అండ్ స్పీచెస్ అండ్ హిజ్ కాన్స్టిట్యూషన్ అండ్ హిజ్ ఐడియాస్ ఆఫ్ సోషలిజం అండ్ హిజ్ ఐడియాస్ ఆఫ్ సెక్యులరిజం, ఈ ఐడియాస్ అనే ఈ ఓజోన్ లేయర్, ఈ ప్రొటెక్టివ్ లేయర్ని నెమ్మదిగా పీలికలుగా చింపేస్తే మళ్ళా డైరెక్ట్గా మనకి మనువు గారు పడిపోతాడు మీద. ఒక్కసారి మనువు మళ్ళీ ఆక్రమించుకున్న తర్వాత దేశాన్ని మొట్టమొదట నష్టపోయేది మళ్ళీ అర్జెంటుగా దళిత్స్, తర్వాత మిగిలిన సెక్షన్స్. కాకపోతే వాళ్ళకన్నా అర్థం కావట్లేదు. అందరికన్నా ముందు దళితులు, అందరికన్నా ముందు విమెన్. నాకు సీరియస్గా మా మనువాదాన్ని విపరీతంగా నెత్తికెత్తుకునే ఆడవాళ్ళని చూస్తే జాలేస్తుందండి, కోపం రాదు. సీరియస్గా వాళ్ళ నుంచి మనువాదాన్ని ఇంప్లిమెంట్ చేస్తే అసలు తట్టుకోగలరా? 100 అక్కర్లేదు, సరదాగా సతీసాగా మనం ఇంప్లిమెంట్ చేస్తేనో అవుట్ కదా. సో అదేం తెలియక ఇదేదో గొప్పది అనుకుంటున్నాను. సో ఇంకా నా స్పీచ్ని ముగిస్తానండి. నేను కొన్ని కంప్లైంట్స్ కూడా విన్నాను. అనువాదం పూర్తి స్థాయిలో చేయలేకపోయానని, ఎక్కడన్నా కొన్ని వదిలేశానని చెప్పి. ఇది నేనే యాక్సెప్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను మొదలుపెట్టిన ఉద్దేశమే అందరికీ అర్థమయ్యేలా చేయటం. సో ఆ అర్థమయ్యేటువంటి క్రమంలో చదివే స్పీడ్కి ఎక్కడ ఏది బ్రేక్ పడుతుంది, ఇది బ్రేక్ వేసే అవకాశం ఉంది అనుకుంటే దాన్ని కుదిరినంత సాఫ్ చేశాము. ఎక్కడన్నా కొండకొచ్చో ఒక్కొక్క లైన్ తీయాల్సి వచ్చింది, అంతే తప్ప అది కూడా డెఫినెట్గా అది తీసేస్తే ఎసెన్స్ పోయేదైతే కాదు. బట్ మా శేషు అంటాడు, స్టిల్ ఈ పుస్తకం రిలవెన్స్ 15 సంవత్సరాలే, లేదా 10 నుంచి 15 సంవత్సరాలే తర్వాత మళ్ళీ ఖచ్చితంగా మరో అనువాదం రావాలి. ఇది 90s 20s పిల్లల కోసం ఈ అనువాదం అనుకుంటే, ఈ తరం పిల్లల కోసం మళ్ళీ రావాలి కదా. అండ్ నాట్ ఓన్లీ కాస్ట్ కులం పుట్టుక నిర్మూలన, ఇంకా అలాంటి అద్భుతమైనటువంటి రైటింగ్స్ అండ్ స్పీచెస్ అంబేద్కర్ గారివి చాలా ఉన్నాయి. మాకు కూడా కొన్ని ఐడియాస్ ఉన్నాయి. ఇంకా చాలామంది వచ్చి మాతో కలవాలి. సో దట్ వీ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ అంబేద్కర్ ఇన్ టు దిస్ సొసైటీ టు సేవ్ అవర్ సెల్వ్స్ ఫ్రమ్ ద ఫ్యాంగ్స్ ఆఫ్ ద
fascist devil which is sitting right in front of our doorstep. కనబడకపోవచ్చు కానీ మీకు ఇట్ ఈస్ దేర్. ఏదో జరుగుతుంది అని భయపడుతున్నారు. యాక్చువల్ జరిగిపోయింది. జరగాల్సినటువంటి డ్యామేజ్ అంతా జరిగిపోయింది. నిన్న నా ఫేస్బుక్లో రాశాను. మొత్తం నాజీలని యూదుల వైపు తిప్పడానికి, ప్రపంచ యుద్ధాలకి కారణం అవ్వటానికి హిట్లర్ అనేటువంటి మూర్ఖుడికి 100 సంవత్సరాలు పట్టలేదు, 10 సంవత్సరాలు పట్టింది. ఆ 10 సంవత్సరాలు మన దేశంలో అయిపోయి ఇంకొక 5 సంవత్సరాలు కూడా మళ్ళీ ఇచ్చాం. సో ఆల్రెడీ సగం కుళ్ళిపోయింది. కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి మనకే ఉంది. దానికి ఉపయోగపడేటువంటి చాలా ఇంపార్టెంట్ వెపన్ అంబేద్కరే అని చెప్పి మేము ఫీల్ అవుతున్నాము. ఆ పనిలో భాగంగా ఈ పుస్తకాన్ని తేవటం ముందడుగ్గా భావిస్తున్నాము ఎన్నెలపెట్ట పబ్లికేషన్స్ అండ్ మేము. సో భవిష్యత్తులో ఇంకా మరిన్ని అంబేద్కర్ రచనలు తేవటానికి మేము ప్రయత్నిస్తాము. అందులో భాగం కమ్మని మిమ్మల్ని కూడా కోరుతున్నాను. ఇంతసేపు ఓపిక్గా కూర్చొని మాతో పాటు ఉన్నందుకు, దీనిలో పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు. నేను ఒక వ్యక్తికి చాలా ఇంపార్టెంట్గా నేను థ్యాంక్స్ చెప్పాలి. ఆయన గోవిందరాజు చక్రధర్ గారు. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. నేను రాసేసిన తర్వాత ఎడిటింగ్కి ఎవరికి ఇస్తున్నావు అని చేసిన అడిగితే నాకు ఒక ఆయన ఉన్నారు మైండ్లో, ఆయనకి ఇస్తాను అన్నారు. సో వాడు ఎంత పొద్దున్న లేస్తే రచయితలతోనూ పెద్దవాళ్ళతోనూ తిరిగేవాడు. సో నేను వాడికి వదిలేశాను. లిటరలీ అండి, ఆయన నాకు నా డ్రాఫ్ట్ని కరెక్ట్ చేసి ఇచ్చిన తర్వాత నేను ఎంత ఆనందపడ్డానంటే ఐ ఫెల్ట్ లైక్ స్టూడెంట్. సీరియస్లీ, ఆయన నిజంగానే జర్నలిజం స్కూల్కి ప్రిన్సిపల్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన స్కూల్లో నేను స్టూడెంట్గా జాయిన్ అయితే ఆయన నాకు చేతికి ఒక అసైన్మెంట్ ఇచ్చి ఇది ట్రాన్స్లేట్ చేసుకుని పట్టుకురారా అంటే నేను దాన్ని చాలా బుద్ధిగా ట్రాన్స్లేట్ చేసుకుని గురుగారు చేశానండి చూడండి అంటే, ఇదిగోరా నాన్న ఇక్కడ తప్పులు చేసావు, ఇవి తీసేయి, ఇవి ఉంటే అనువాదంలో నీకు గొంతుకు దగ్గర ముళ్ళులాగా అడ్డుపడతాయి, మొత్తం సాఫీగా దిగిపోవాలంటే ఇది తీసేయని చెప్పి ఆ కరెక్షన్స్ అన్ని చేశారు. అది చేసిన తర్వాత ఆయన అన్నట్టు 2% కాదండి రీడబిలిటీని పెంచింది. ఆయన కరెక్షన్స్ దాదాపు 10 to 15% పెంచాయి. సో అందుకు నేను సదా కృతజ్ఞుడిని సార్ గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళా కుదిరితే అతి త్వరలోనే మళ్ళీ మరొక పుస్తక సభలోనో మరొక రకంగానో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.